నమస్తే అన్న. నమస్తే. మీ పేరన్నా? మొహమ్మద్ ఫయాజ్ బేగ్. మొహమ్మద్ ఫయాజ్ బేగ్ అన్న. ఇప్పుడు మనం ఉన్నది ఏ రాష్ట్రం అన్న? తెలంగాణ రాష్ట్రం అన్న. జిల్లా అన్న? రంగారెడ్డి అన్న. రంగారెడ్డి జిల్లా. మండలం? కందుకూరు. ఊరు పేరేనా? విలేజ్ నేదునూరు. విలేజ్ పేరు నేదునూరు. అన్న మీరు ఎన్ని సంవత్సరాల నుంచి బర్లది ఫామ్ మెయింటైన్ చేస్తారన్నా? బర్ల డైరీ ఫామ్ అన్న ఇది వచ్చేసి దగ్గర దగ్గర ఒక 10 సంవత్సరాలన్నా. 10 సంవత్సరాలు మీరు ఇది బర్లది డైరీ ఫామ్ చేస్తారు. అవునన్నా. అంటే మీరు ఒక్కరు చూసుకుంటారా దీంట్లో మెయింటెనెన్స్? లేకపోతే లేదన్నా మేము మా బ్రదర్స్ ఇంకా 2-3 ఉంటామన్నా. వ్యవసాయం పని చేసుకుంటామన్నా. వ్యవసాయం పని, బర్రెలు ప్లస్ వ్యవసాయం పని. అంతే అన్న. అన్న మీరు ఎంతవరకు చదువుకురన్నా? 10th అన్న. 10th పాస్ అన్న. 10th పాస్ అయిపోయారు. 10th పాస్ అయ్యారా? అవునన్నా. అంటే మీరు అంటే మీ ఇంటోళ్ళు ప్లస్ మీరు చూసుకుంటారు కానీ ఇది? అవునన్నా. మీరేమన్నా ఇతర పని చేస్తారా అన్న? ఏం లేదన్నా, మొత్తం మనకి ఇదే ఆదాయం. మొత్తం దీని మీద ఆధారపడి ఉంటాం. వ్యవసాయం ప్లస్ ఇది. అవునన్నా. ఏది లేదు పక్కకి ఏం ఆధారం, ఇదే బర్రెలు వ్యవసాయం, ఇదే ఆధారం. ఇదే ఆధారం వ్యవసాయం. అన్న మీ దగ్గర ప్రస్తుతం ఎన్ని బర్రెలు ఉన్నాయన్నా? ఫస్ట్ బర్రెలు అయితే ఏం లేకుండే అన్న. ఇటువంటి చిన్న చిన్నవి గేదెలు ఉండే అన్న. ఫస్ట్ మీ దగ్గర బర్రెలు లేకుండే ఈ గేదెలతోటే మొత్తం ఇంత అయింది. చిన్న చిన్న దుడ్డలతోని దానికి పెంచి పెద్దగా చేసి మంచిగా ఫుడ్ పెట్టి ఇక ఒకటికి 2, 2కి 3 ఇట్లా అయినాయి అన్న. అవి ఒకదానొకటి అవునా పెంచుకుంటే వేరు. అవునా. ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర ఎన్ని గేదెలు ఉన్నాయన్నా? దగ్గర దగ్గర ఇప్పుడు ఒక 6 ఉంటాయి అన్న. అక్కడ ఇక్కడ కొన్ని ఉంటాయి, అక్కడ కొన్ని ఉంటాయి. ఇవి దీని దూడలు. 6 గేదెలు ఉన్నాయన్నా? అవునా. మీరు 10 సంవత్సరాల నుంచి బర్రెలు గేదెలు మెయింటైన్ చేస్తారు. అవునా. ఇప్పుడు ప్రస్తుతం మీ దగ్గర ఎన్ని ఉన్నాయా బర్రెలు? అగమన్న 1, 2, 3, 4, 5, 6 ఉంటాయి అన్న. అన్న దీంట్లో మేత బయటికి పోతాయా లేకపోతే మీరు ఇక్కడ? లేదన్నా, ఇప్పుడు ఇది సమ్మర్ కదా. సమ్మర్లో బయట ఫుడ్ అయితే ఏం దొరకదు. బయట మేత అయితే ఏం దొరకదు ఫుడ్. ఇక మాక్సిమం వచ్చేసి అక్కడ పచ్చి మేత ఉంది కదా. పచ్చి మేత ఉంది ఇక్కడ. అక్కడ పచ్చి మేత ఉంది కదా. అదే ఒక టైము పచ్చి మేత, ఒక టైము వరిగడ్డి, ఒక టైము కుట్టి ఇట్లా ఇస్తామన్న. దానా అది పత్తి చెక్క, అది మన పత్తి కల్లి, మన ఇది కొబ్బరి పిట్టు, అది ఇదేది చేస్తామన్న. ఇంకా మీ దగ్గర లెక్కేసి ఎన్ని బర్రెలు అయినా? 1, 2, 3, 4, 5, 6, 7, 8, ఒక 10 ఉంటాయి అన్న. పాలిచ్చేటివి ఏమో 6 ఉంటాయి. ఇక డెలివరీకి ఉన్నాయి ఒక 2-3 ఉంటాయి అన్న. మొత్తం 9 ఉంటాయి. దూడలు అన్నీ కలిపి ఒక 15 ఉంటాయి. మొత్తం ఒక రోజుకి ఎన్ని లీటర్ పాలు వింటారన్నా? ఇప్పుడు పాలు తగ్గినాయి అన్న. ఇప్పుడు 6 బర్రెలు దగ్గర దగ్గర ఒక 10 లీటర్లు వస్తాం అన్న పూటకి. తగ్గినాయి పాలు ఇప్పుడు సమ్మర్ కదా. నార్మల్ టైంలో వచ్చేసి ఇక పూటకు ఒక 40 లీటర్స్ వస్తామన్నా. 40 లీటర్స్, 40, 80 ఉదయం సాయంత్రం కలిపి 80 వస్తామన్నా. ఇప్పుడు రేట్ ఎంత కట్టిస్తున్నారు బయట మీకు? 55 అన్న. 55. అవునన్నా. 55, 50 రూపాయలు కట్టిస్తారు. అవునన్నా. 55 ఎంత వస్తా అన్న? ఇప్పుడు నెలకు వస్తా బిల్? 15 డేస్కి ఒకసారి వస్తుంది అన్న. 15 రోజులకు ఒకసారి. మంత్లీ వచ్చేసి ఒక 1 lakh వస్తుంది అన్న. దాని మెయింటెనెన్స్ అంతా తీసేస్తే మనకు ఒక 20,000 మిగులుతాయి అన్న. 20,000 మిగులుతాయి. అవునా. అంటే మీరు ఏ బూత్లో వస్తారు? బూత్లో వస్తారు? ప్రైవేట్లో వస్తాం అన్న. మేమే పిండుకుపోతాం. డైరీలో వస్తాం అన్న. ప్రైవేట్ డైరీలో వస్తారు. అవునా అన్న. ఇప్పుడు ఇక్కడ ఇంత ఇది కొట్ట ఉంది కదా. అవునా. మొత్తం మీ దగ్గర ఇప్పుడు మీ దగ్గర ఎంత జాగా? ఎన్ని గజాలు? ఒక 400 స్క్వేర్ యార్డ్ ఉంటుంది అన్న. 400 గజాలు ఉంటుంది. దాంట్లోనే గేదెలు మెయింటైన్ చేస్తాం. అంటే ఇక పక్కకు మనదే ఉంటుంది. పక్కకు మనదే ఉంటుంది. దాంతోపాటుగా మనం ఎక్కువనే తీసుకోవచ్చు, తక్కువనే తీసుకోవచ్చు. ఫస్ట్ ఈడు దాకా ఉండే, ఇక బర్రెలు దూడలు ఎక్కువైంది కాబట్టి కొంచెం పెంచుకున్నాం ఎక్కువ అవతల. అలా ఇప్పుడు మీరు ఏమన్నా నెక్స్ట్ ఇప్పుడు ఫ్యూచర్లో ఏమైనా బర్రెలు గేదెలు తీసే ఛాన్స్ ఉందా? లేకపోతే ఏం లేదన్న. ఇంకేమనంటే మనం తెచ్చి ఇంకా పెంచి మనకు ఇంకా మంచి ఇంకా పాలు గిట్లా అభివృద్ధి చెందామని ఉందా. కానీ ఇప్పటికైతే సాలి ఇడికి మనకు పని సరిపోతుందన్న. ఇప్పుడు జనాలు ఎందుకన్నా అందరూ బర్రెల మీద గేదెల మీద ఇంట్రెస్ట్ చూపుతారు, డైరీ ఫార్మ్ మీద ఇంట్రెస్ట్ చూపుతారు? అంటే బయట పోతే ఏముందన్న, ఇప్పుడు మనకు ల్యాండ్ ఉంది. సపోజ్ ఏం చెప్తున్నా అంటే మనకు ల్యాండ్ ఉంది, బర్రెలు ఉన్నాయి. ఒకటికి ఒక 10 బర్రెలు పెట్టుకున్నాం అనుకో, మనకు ఆదాయం అనేది మనకు ఇన్కమ్ బాగుంటుంది. అదే మనం బయట జీతం చేసినాం అనుకో ఒక 15,000 to 14,000 16,000 ఉంటుంది అన్న. అంతకుమించి ఏముండదు. మనకి ల్యాండ్ ఉంది కాబట్టి మనకి బర్రెల వ్యవసాయంలో మనకు ఆదాయం బాగుందన్న. అంటే ఫ్యూచర్లో ఏమైనా మీరు పెంచే ఛాన్స్ ఉందనా. బర్రెలు కూడా ఆవులు కూడా ఇస్తారా ఏమన్నా మీరు? ఆవులు ప్రస్తుతం బర్రెలే ఉన్నాయి కదా, గేదెలు ఉన్నాయన్న. ఆవులు ఏమైనా తెచ్చి? లేదన్నా ఇక మనకు బర్రెలు సెట్ అయినా మనకు బర్రె చాలు. ఎందుకన్నా ఇప్పుడు మీరు ఆవులకు ఎందుకు ఇంట్రెస్ట్ చూపుతలేరా? ఆవులకి ఏంటంటే మెయింటెనెన్స్ చాలా ఉంటుంది. పాలు కూడా బాగానే వస్తాయి కానీ దానికి మెయింటెనెన్స్ తగ్గట్టు.
ఇది బర్రెకి ఏంటంటే మనం వేరే టెండర్లా కట్టేసినా దానికి ఏం కాదు. అది ఆవుకైతే మనం వేరే టెండర్లా కట్టేసి మనం ఒక గంట సేపు అక్కడికి పోయిస్తే కదా స్పాట్ డెడ్ అయిపోతుంది ఆవు. అది బర్రె అయితే ఏం కాదన్న, వానకు ఎండకు గాలికి అన్నిటికీ తట్టుకుంటుంది. ఇప్పుడు ఆవైతే చాలా రోజులు పాలిస్తాయి బర్రెలైతే ఇస్తుందనా కాకపోతే ఏంటంటే ఇక బర్రె కానీ జర మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది. ఇచ్చిన రోజులు పాలు మంచిగా ఇస్తాడు. అది షేర్ ఇచ్చినా కండిషన్ మీద ఉంటుంది ఆవు, కండిషన్ మీద ఉంటుంది. ఆవు అయితే ఉండదు, దానికి కాల్షియము అది ఇది ఇక చాలా పెట్టి దాని పాలు తిలాల్సి ఉంటుంది. అన్న ఇప్పుడు మీ దగ్గర ఇన్ని గేదెలు ఉన్నాయి కదా, అవునన్నా, ఏమన్నా అనారోగ్య సమస్యలు వస్తాయన్నా గేదెలకు? లేదన్నా, ఇప్పుడు మనకు ఒక డాక్టర్ అందుబాటులో ఉంటాడన్నా. ఇమీడియట్లీ మనకు కాల్ చేస్తే అంది స్పాట్లో మన షెడ్ దగ్గరకు వచ్చేస్తారన్నా. దానికి ఏమైంది దాన్ని చూసి బట్టి దాన్ని ట్రీట్మెంట్ చేస్తున్నాం మా డాక్టరు. అన్న ఇప్పుడు మీ దగ్గర గేదెలు ఉన్నాయి కదా, ఇన్ని గేదెలు గేదెలు ఉన్నాయన్నా. మీరు సెమన్ చేయిస్తారు లేకపోతే దున్నప చేపిస్తారా అన్న? ఎట్లా వీలుంటే అట్లా చేస్తాం. సెమన్ అంటే సెమన్ తోటి వీలైతేనేమో సెమన్ తోటి చేస్తాం, ఇక అందుబాటు లేకపోతే ఇక దున్నపోతుంది. అంటే మీకు ఇంట్రెస్ట్ ఎట్లుంటా క్రాస్ చేపినట్టు లేకపోతే సెమన్ చేయాలి ఇంట్రెస్ట్ ఉంటుంది? అయితే మనకి దున్నపోతే సెమనే బాగుంటుంది అన్న. సెమన్ వేపిస్తే బాగుంటుందని చెప్తారా? క్వాలిటీ సెమన్ అంటే అందులో కూడా కొన్ని క్వాలిటీస్ ఉంటాయి అన్న. దాంట్లో దూల్యా ఉంటుంది, ముర్రా ఉంటుంది, నార్మల్ ఉంటుంది, రకరకాలు ఉంటాయి, బీడ్స్ ఉంటాయి. దాని గురించి మనకు అవగాహన లేదన్న. మనకేంటంటే దున్నపోతు మంచి బీడ్ ఉంటే ఏం కాదన్న. ఒక రింగు మనకు దున్నపోతుంటే ఏం కాదు. అన్న ఇప్పుడు గేదెలు బయటికి మేతకు పోతాయి, ఇక్కడనే కట్టేసి కుట్టి అన్న. ఇప్పుడు ఈ సమ్మర్ అయితేనేమో ఒక 3 months మన షెడ్యూల్ ఉంటాయి అన్న. ఏంటంటే ఈ ఊరిగడ్డి ఏంది మన కుట్టి ప్లస్ ఇంకా పచ్చి సొప్ప వచ్చి చేస్తామన్న. ఇప్పుడు ఏంటంటే బయట ఎక్కడ మేత దొరకదు కాబట్టి ప్రస్తుతానికి అయితే ఒక 3 months మన షెడ్లోనే మనం మెయింటైన్ చేసుకుంటాం అన్న. అదే ఇప్పుడు వర్షాకాలం అయితే చలికాలం అయితే బయటకు పోతాయి అన్న. మ్యాక్సిమం అయితే వర్షాకాలం చలికాలం బయటికి పోతాయి అన్న. ఓన్లీ ఎండాకాలం మాత్రం ఎండాకాలం అయితేనేమో మన షెడ్యూల్ ఒక 3 months ఉంటాయి అన్న. అన్న ఇప్పుడు ఇక్కడ మొత్తం చూస్తే మొత్తం కొట్టమే ఉంది అన్న. ఇక్కడ వర్షం వస్తే ఇబ్బంది అవుతుంది అన్న గేదెలకు? ఇబ్బంది అయితే ఉంటుంది అన్న, కాకపోతే తక్కువ ఉంటుంది. అంత ఇబ్బంది ఏముండదు, ఉంటుంది తక్కువ ఉంటుంది. 100లా మీరు మన షెడ్ వేసి ఆలోచన ఉందా అన్న మీకన్నా? ఉందన్న, ఎందుకు లేదన్న. ఇక ఇదంతా మనదే. ఇది ఇప్పుడు ఏంటంటే నార్మల్ ప్రపోజల్ ఆ ల్యాండ్ అంతా మాది అన్న. ఈ గ్రీన్ అంతా కనిపించి అంతా మనది అన్న. ఒక 5-6 అంతా మాది అన్న. ఇప్పుడు ఏంటంటే అన్న, ఇప్పుడు చేయాలి అన్న. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు బర్రెలు ఇప్పుడు మనకు పెరుగుతున్నాయి. ఇప్పుడు ఆదుడ్డి బర్రెలు అన్నీ పెరుగుతాయి అన్న. ఏంటంటే ఇప్పుడు మనకు సెక్షన్ చేయాలి. ఒకటి దూడల సెక్షన్ చేయాలి, ఒకటి పాలిచ్చేది అలాగే చేస్తాం, ప్లస్ ఈ పాలిచ్చేదానికి సెక్షన్ అలాగే చేస్తాం, మళ్ళీ మేతకు సెక్షన్ అలాగే చేస్తాం. ఇప్పుడు ఏంటంటే వర్షాకాలం వచ్చింది దానికన్నా మేత అంతా నానిపోతుంది. దానికి అలాగా రేకులు వేసి సెడ్ వేయాలి. దానికి ఇట్లా వేస్తే ఫుడ్ ఖరాబ్ అవుతుంది, మేత మొత్తము ఖరాబ్ అయిపోతుంది. ఇప్పుడు ఖర్చు ఎంత వస్తుంది అందాదా? ఇప్పుడు ఇది ఎన్ని గదాలనా షెడ్? ఈ షెడ్ వచ్చేసి మొత్తం ఒక 200 yards ఉంటుంది అన్న. అవతల ఒక 250 ఉంటుంది అన్న. అవతల బ్యాక్ సైడ్. ఇప్పుడు మీరు ఎన్ని గదాలలో వేస్తారు షెడ్ అన్న? ఒక 600 yards వేయాలన్న. ఇప్పుడు వేస్తే 600 గదాల 600 గదాల బర్రె షెడ్ వేస్తా అన్న. అంత పెద్దగా వేస్తా? 3 sections వేస్తా అన్న. 3 sections వేస్తా. ఫ్యూచర్ అంత ప్లాన్ చేస్తారా మీరు? అవునా. ఎన్ని గేదెలు వేస్తారు జస్ట్ మీరు? ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు షెడ్ అంతా తయారు చేసే వరకు అన్నీ పెద్దగా అయిపోతాయి ఇవి. తర్వాత ఒక 5-6 గేదెలు వేసుకుంటే మనకు సరిపోతాయి అన్న. మళ్ళీ దాని పిల్లలు పెరిగి మొత్తం అదే మనం మస్తు అవుతాయి అన్న. సంతానం పెరిగి మనకు అభివృద్ధి అవుతుంది అన్న. ఇంకా ఎక్స్ట్రా చేస్తారా అన్న? తేవాలి. ప్రస్తుతం లేబర్ లేదన్నా, మేమే మా ఫ్యామిలీ. మీరు మీ ఇంట్లో మా ఫ్యామిలీ.